ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ వినిపించినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటీవలే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉంది. ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో బీజేపీ తరపున ప్రచారం చేశారు. తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు, రోడ్ షోలు నిర్వహించారు. ఈ అన్ని చోట్ల బీజేపీ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. పవన్ రోడ్ షోలకు అక్కడ భారీ స్పందన కనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా నరేంద్ర మోడీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక వాటా ఉంది. అడిగిన వెంటనే ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నరేంద్ర మోడీ గారు. పరిశ్రమ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్కి మోడీ ముందు నుంచి తగిన ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్కి తగిన ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. పవన్ క్రేజ్ని నాతులను వాడుకోవాలన్నది మోడీ ఆలోచన. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ని రంగంలోకి దించడానికి కారణం కూడా ఇదే. మరోవైపు ఈ నెల 29న ప్రధాని మోడీ విశాఖపట్నం రానున్నారు. సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.